హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Bhurag రెసిపీస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇవాళ మన రెసిపీ వీకెండ్ స్పెషల్ పీనట్ మసాలా. మేము ఎప్పుడు శ్రీశైలం రోడ్ ట్రిప్ వెళ్ళినా దోర్నాల దగ్గర మా నాన్న మాకు తప్పకుండా కొనిపించే ఈ పీనట్ మసాలా చాలా రుచికరంగా ఉంటుంది. అలాంటి పీనట్ మసాలాని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా ఒక ప్యాన్లో 1 కప్పు వేరుశనగ పప్పును తీసుకొని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి వేయించుకుంటే అవి త్వరగా రంగు వస్తాయి, కానీ లోపల పచ్చిగానే ఉంటుంది. అందువల్ల నిదానంగా కలుపుతూ లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా వేయించిన వేరుశనగ పప్పుని బాగా చల్లారనిచ్చుకోవాలి. ఇలా చల్లారిన వేరుశనగ పప్పుని మన చేతితో రబ్ చేస్తూ ఉంటే సులువుగా పొట్టు అనేది వస్తుంది. ఇలా వేరుశనగ పప్పు పొట్టు తీసేయడం వలన మనం వేసే మసాలాలన్నీ వేరుశనగ పప్పుకు బాగా పడతాయి. అందువల్ల పొట్టు తీయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నేను వేయించిన వేరుశనగ గుళ్ళు, 1 నిమ్మకాయ, సన్నగా తరిగి పెట్టుకున్న 1 ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర తరుగుని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అంతా కలిసేట్టు. మీరు కనుక ముందుగానే వేరుశనగ పప్పుని వేయించుకొని పొట్టు తీసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పీనట్ మసాలాని త్వరగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంతో సులువుగా ఎంతో రుచికరంగా ఉండే ఈ పీనట్ మసాలాని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ అందరితో షేర్ చేసుకోండి. అలానే ఎలా కుదిరిందో నాకు చెప్తారు కదా కామెంట్ సెక్షన్లో. మీరు ట్రై చేసిన ఈ రెసిపీ పిక్చర్స్ని ఇన్స్టాగ్రామ్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు Bhurag రెసిపీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.